సోలో హీరోగా నటశేఖర కృష్ణ నట జీవితంలోనే బిగ్గెస్ట్ హిట్ పన్నెంటికాపురం చిత్ర విశేషాలు. తెలుగులో అత్యధిక చిత్రాలలో నటించిన అగ్రకథానాయకులలో నటశేఖర సోలో హీరోగా నటించిన అటు ఇటుగా దాదాపు 275 చిత్రాలలో సినిమా ఆడిన విధానాన్ని బట్టి పండంటికాపురం చిత్రంను నటశేఖర చిత్రాలలో బిగ్గెస్ట్ హిట్గా చెప్పవచ్చు. పండంటికాపురంలా మరే ఇతర చిత్రము 17 కేంద్రాలలో డైరెక్ట్గా 100 రోజులు ఆడలేదు. అలాగే పండంటికాపురంలా 20 కేంద్రాలలో డైరెక్ట్గా కానీ సింగిల్ షిఫ్ట్ మీద కానీ రెగ్యులర్ షోలతో 100 రోజులు ఆడలేదు ఏ చిత్రము. ఈ వీడియోలో పండంటికాపురం బాక్సాఫీస్ విషయాలు తెలుసుకోండి. జయప్రద పిక్చర్స్ పతాకంపై నిర్మించబడిన పండంటికాపురం చిత్రంను హీరో కృష్ణ సమర్పించారు. పి. లక్ష్మీదీపక్ దర్శకత్వం వహించారు. ఎస్పి కోదండపాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పాటలు విశేష ఆదరణ పొందినవి. విఎస్ఆర్ స్వామి కనువిందు ఛాయాగ్రహణ దర్శకత్వం చేశారు. ఈ చిత్రానికి పూర్ణ పిక్చర్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదలైనది. పండంటికాపురం చిత్రం జూలై 21, 1972 నాడు 25 కేంద్రాలలో మొత్తం 32 థియేటర్లలోనూ, జూలై 22, 1972 నాడు ద్రాక్షారామంలో లక్ష్మీ టాకీస్లోనూ విడుదలైనది. రేపే విడుదల ప్రకటనలో నెల్లూరులో విడుదల జూలై 23, 1972 నాడు అని ప్రకటించిన నెల్లూరులో కూడా జూలై 21 తేదీ నాడే విడుదలైనది. మొదట విడుదలైన 26 కేంద్రాలలో ద్రాక్షారామం మరియు బెర్హంపూర్ కేంద్రాలు తప్ప మిగతా అన్ని కేంద్రాల్లోనూ పండంటికాపురం చిత్రం డైరెక్ట్గా 50 రోజులు ఆడినది. 50 రోజులు ఆడిన 24 కేంద్రాలలో 20 కేంద్రాలలో రెగ్యులర్ షోలతో, ఒక కేంద్రంలో 98వ రోజు, 99వ రోజు మరియు 100వ రోజు ఉదయమాటలు ఆడినది. పండంటికాపురం చిత్రం శతదినోత్సవ కేంద్రాలు డైరెక్ట్: 1 హైదరాబాద్ సుదర్శన్ ఏసీ 174 రోజులు, 175వ రోజు సాగర్ థియేటర్కి షిఫ్ట్ చేశారు ఒక హిందీ చిత్రం కొరకు. 2 వరంగల్ సరోజ్, 3 తిరుపతి పళని, 4 కర్నూలు నేతాజీ, 5 కడప అప్సరా, 6 విశాఖపట్నం చిత్రాలయ 125 రోజులు బడిపంతులు వేశారు. రాజమండ్రి జయశ్రీ 112 రోజులు, విజయవాడ ఊరసి సెంటిమేసి 105 రోజులు, మచిలీపట్నం నవకళ, గుడివాడ గంగమహల్, గుంటూరు కృష్ణ పిక్చర్ ప్యాలెస్, తెనాలి గేటి, చీరాల నాజ్, ఏలూరు పాండురంగ, భీమవరం మారుతి, విజయనగరం న్యూపూర్ణ, కాకినాడ మెజెస్టిక్ మొత్తం 17 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడినది. సింగిల్ షిఫ్ట్ పైన 100 రోజుల కేంద్రాలు: నెల్లూరు రంగమహల్ 83 రోజులు, నటసామ్రాట్ అక్కినేని నటించిన విచిత్ర బంధం వేశారు. ఆ తర్వాత విజయలక్ష్మికి షిఫ్ట్ చేసి అందులో 17 రోజులు ఆడి 100 రోజులు పూర్తి చేసుకున్నది. 19వ కేంద్రం ఒంగోలు సీతారామ ప్యాలెస్ 84 రోజులు. ఆ తర్వాత శ్యాంప్రసాద్ థియేటర్కి షిఫ్ట్ చేయబడి 16 రోజులు ఆడినది అక్కడ. బళ్ళారి 3వ కేంద్రం నటరాజ్ సెంటిమేసి 50 రోజులు. ఆ తర్వాత ఉమాకి షిఫ్ట్ చేసి 50 రోజులు ఆడారు. ఉదయమాటల్లో సికింద్రాబాద్ ప్యారడైజ్ ఏసీలో 70 రోజులు రాజేష్ ఖన్నా హిందీ చిత్రం షహజాదే వేశారు. ఆ తర్వాత రాజేష్ షిఫ్ట్ చేయగా 20 రోజులు ఆడింది అక్కడ. కులగౌరం వేశారు ఎన్టీఆర్ది. ప్యారడైజ్ ఏసీ 7 రోజులు కత్తుల రత్తయ్య వేశారు. ఆ తర్వాత ప్యారడైజ్లోనే ఉదయం 8 గంటల 40 గంటల ఆట మాత్రమే 3 రోజులు ఆడినది. 22వ శతదినోత్సవం కేంద్రం నిజామాబాద్. పండంటికాపురం చిత్రం 12 రోజులు ఆలస్యంగా నిజామాబాద్ పిక్చర్ ప్యాలెస్ థియేటర్లో ఆగస్టు 2, 1972 నాడు విడుదలై 78 రోజులు ఎన్టీఆర్ కులగౌరం వేశారు. ఆ తర్వాత షిఫ్ట్ మీద ప్రభాత్లో 36 రోజులు, మొత్తం 114 రోజులు రెగ్యులర్ షోలతో ఆడినది. పండంటికాపురం ఇప్పుడు వసూళ్ల వివరాలు చూద్దాం. నటశేఖర కృష్ణకి ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే ఈ చిత్రం మీద ముఖ్యంగా మహానటుడు ఎస్వి రంగారావు గారి పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని బలంగా నమ్మేవారు. అందుకే ఖచ్చితంగా ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని చాలా గట్టిగా చెప్పేవారు. ఆయన జోస్యం నిజమైనది. పండంటికాపురం చిత్రం 26 ప్రింట్లపై మొదటి రోజు 1,40,000, రెండవ రోజు 1,21,000, మూడవ రోజు 1,39,000, మొత్తం 3 రోజులకి 4 లక్షల పైగా వసూలు చేసినది. మొదటి వారం 24 కేంద్రాలలో 7 రోజులకే 8,06,058 రూపాయలు వసూలు చేసినది. ఈ వసూళ్లు అప్పటికి రికార్డు కాకపోయినా బ్రహ్మాండమైనవనే చెప్పాలి. 24 కేంద్రాలలో 21 రోజులలో 18,19,940 రూపాయలు వసూలు చేసినది. అలాగే 24 రోజులలో 20,01,586 రూపాయలు వసూలు చేసినది. విజయవాడలో రజతోత్సవం జరుపుకొని దాదాపు 5 లక్షలు వసూలు చేసినది. అంత వసూలు అంతకుముందు మరే తెలుగు చిత్రము విజయవాడలో చేయలేదు. పండంటికాపురం చిత్రం ఫుల్ రన్లో 1 కోటి రూపాయలు వసూలు చేసి కుటుంబ గాథా చిత్రాలలో తొలి చిత్రంగా నిలిచిపోయినది. 1972 సంవత్సరంలో సంపూర్ణ రామాయణం తర్వాత 1 కోటి రూపాయలు గ్రాస్ వసూలు చేసిన చిత్రం ఇదొక్కటే. పండంటికాపురం చిత్ర ప్రత్యేకతలు:
హీరో కృష్ణ నటించిన 73వ చిత్రం పండంటి కాపురం. అలాగే ఆయన నటించిన 6వ కలర్ చిత్రం పండంటి కాపురం. సోలో హీరోగా పండంటి కాపురం విజయవాడ, గుంటూరు, తిరుపతి కేంద్రాలలో 2వ డైరెక్ట్ శతదినోత్సవ చిత్రం. మొదటిది తేనె మనసులు. హైదరాబాద్, వరంగల్, కర్నూలు, కడప, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, మచిలీపట్నం, గుడివాడ, తెనాలి, ఏలూరు కేంద్రాలలో తొలి డైరెక్ట్ 100 రోజుల చిత్రం పండంటి కాపురం. సోలో హీరోగా విజయనగరం, చీరాల మరియు భీమవరం కేంద్రాలలో ఏకైక డైరెక్ట్ శతదినోత్సవ చిత్రం పండంటి కాపురం. భీమవరంలో నెంబర్ 1 చిత్రం 96 రోజులు ఆడినది హలో బ్రదర్ వేశారు. బళ్ళారిలో ఒక తెలుగు చిత్రం ఒక 70mm లేదా ఏసీ థియేటర్లో 50 రోజులు ఆడటం పండంటి కాపురంతోనే ప్రారంభం. నటరాజ్ 70mm ఏసీలో. బళ్ళారిలో 100 రోజులు ఆడిన తొలి ఈస్ట్మన్ కలర్ చిత్రం పండంటి కాపురం. అలాగే తొలి సాంఘిక కలర్ చిత్రం కూడా పండంటి కాపురమే. నిజామాబాద్లో లవకుశ తర్వాత 100 రోజులు ఆడిన కలర్ చిత్రం పండంటి కాపురం. నిజామాబాద్లో 100 రోజులు ఆడిన తొలి సాంఘిక కలర్ చిత్రం పండంటి కాపురం. నిజామాబాద్లో మొత్తం 114 రోజులు ప్రదర్శింపబడి కొండవీడి సింహం వరకు రికార్డుగా నిలిచినది. హైదరాబాద్లోని ప్రస్తుత ప్రధాన సినీ కేంద్రమైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఏరియాలో నారాయణగూడ, కాచిగూడ, యాబిడ్స్ లాంటి ఏరియాలు కాకుండా తొలి శతదినోత్సవం మరియు తొలి రజతోత్సవ చిత్రం పండంటి కాపురం. విశాఖపట్నంలో లవకుశ, మూగమనసుల తర్వాత రజతోత్సవం జరుపుకున్న చిత్రం పండంటి కాపురం. విశాఖలో రజతోత్సవం జరుపుకున్న తొలి సాంఘిక కలర్ చిత్రం మరియు తొలి ఈస్ట్మన్ కలర్ చిత్రం పండంటి కాపురం. పండంటి కాపురం చిత్రంకు తెలుగు చలనచిత్ర సీమలో మరే ఇతర తెలుగు చిత్రానికి ఇవ్వని ఒక అత్యంత అరుదైన ప్రకటన ఇవ్వడం జరిగినది. అది ఏమిటంటే 6 రోజులలో 16 లక్షలకు పైగా మహిళలు పండంటి కాపురం చిత్రం చూశారని కేంద్రాల వారీగా మహిళల సంఖ్యలను ప్రకటించారు. ఇది అపూర్వం. ఆ తర్వాత కూడా ఏ సినిమాకు ఇలా ప్రకటించలేదనుకుంటా. 1972 సంవత్సరములకు గాను ఆగస్టు 1, 1973 నాడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారతీయ సినిమా అవార్డులలో ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా పండంటి కాపురం చిత్రం ఎన్నికైనది. పండంటి కాపురం చిత్రమునకు 3 కేంద్రాలలో శతదినోత్సవం జరిగినది. ఆ 3 ఉత్సవాలకు నాటి ముగ్గురు అగ్రకథ నాయకులు నటరత్న ఎన్టీఆర్, నటసామ్రాట్ అక్కినేని మరియు నటభూషణ శోభన్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెనాలిలో జరిగిన ఉత్సవానికి శోభన్ బాబు గారు, విజయవాడలో జరిగిన ఉత్సవానికి ఎన్టీఆర్ గారు, రాజమండ్రిలో జరిగిన ఉత్సవానికి ఏఎన్ఆర్ గారు హాజరయ్యారు. పండంటి కాపురం హైదరాబాద్లో స్వర్ణోత్సవం జరుపుకుంది. 371 రోజులు ఆడినది. ఆ చిత్రం ప్రదర్శింపబడిన అన్ని థియేటర్ల వివరాలు మరియు లేట్ రిలీజ్లో పండంటి కాపురం చిత్రం రన్నింగ్లో వివరాలు మరో వీడియోలో తెలియజేస్తాం. సవరణ. నిజామాబాద్ పిక్చర్ ప్యాలెస్లో ఆగస్టు 2, 1972 నాడు విడుదలైందని చెప్పాను, కానీ అది ఆగస్టు 4గా గమనించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే రన్నింగ్ పిక్చర్ ప్యాలెస్లో 76 రోజులు ఎన్టీఆర్ గారి కులగౌరవం చిత్రం వేశారు, అదొకటి గమనించండి. అలాగే నిజామాబాద్ మొత్తం రన్నింగ్ 112 రోజులు, 114 రోజులు కాదు.